బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది? జనరల్గా ఏంటి అంటే మనం మోస్ట్ కామన్ క్వశ్చన్ అనమాట. సో మన పిల్లవాడు జేఈ రాశాడు, అంత మంచి మార్కులు వచ్చాయి, లేకపోతే ఎంసెట్ రాశాడు. సో ఆంధ్ర అయినా తెలంగాణ కానీ మనం మాట్లాడుకుంటే ఎంసెట్ రాశాడు, లేకపోతే మనము డొనేషన్ కట్టి జాయిన్ చేయించాలనుకుంటున్నాము. సో బీటెక్లో ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది? జనరల్గా పేరెంట్స్కి పిల్లలకి ఉండే కామన్ క్వశ్చన్. కొంతమంది ఏమంటారంటే ఈ ఫ్యూచర్ అంతా సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ జాయిన్ అమ్మంటారు. ఆ కొంతమంది కూడా ఉండొచ్చు మేబీ. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే మెకానికల్ కూడా బాగుంటుందని, ఇంకొంతమంది త్రిబుల్ అంటారు. ఇప్పుడు కొత్తగా ఐఐటి మెడ్రాస్ ఒక కోర్స్ తీసుకొచ్చింది, దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ అని కొత్త కోర్స్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన అన్ని ఇంకా మిక్సీలో వేసి ఏఐఎంఎల్, తర్వాత సిఎస్సి, ఐఐటి, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అన్నీ మిక్స్ చేసి ఒక కొత్త కోర్సు, అంటే ఏ దేనికైనా ఫీల్డ్కైనా వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఒక కొత్త కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు ఐఐటి మెడ్రాస్లో. సో ఇలా అయితే ఇంకా ఒక్కొక్క కోర్స్ చెప్తా ఉంటారు. బేసికల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన ఇండియాలో చూసుకుంటే కోర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి? మెకానికల్, సివిల్, త్రిబుల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఆ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. పెట్రోల్ ఇంజనీరింగ్ తీసుకోండి, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేకపోతే యూటెక్ ఎనీ, మీరు బీటెక్లో ఏ కోర్స్ అన్నా తీసుకోండి. తర్వాత ఏం చేస్తారు? చదువుకి, మనం చదివే చదువుకి మనం చేసే పనికి ఎంతవరకు సంబంధం ఉందో చెప్పాలి. మీ సరౌండింగ్సే చూడండి. మీరు ఎంతమంది మెకానికల్ చేసి వేరే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది సివిల్ చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉన్నారు, ఎంతమంది ట్రిబుల్ చేసి కోర్ జాబ్ ఎంతమంది చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ చదువుకి వాళ్ళ పనికి సంబంధం లేని ఉద్యోగాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు.